అసెంబ్లీని రద్దు చేయడంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. 10 రోజులకు పైగా సెలవు పెట్టిన రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ సెలవు రద్దు చేసుకున్నారు. సోమవారం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం హైదరాబాద్కు రానున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆ బృందం సమావేశం అవుతుంది. ఇటు హైదరాబాద్కు ఎల్లుండి నుంచి ఈవీఎంలను సరఫరా చేయనున్నారు. అసెంబ్లీ డిజాల్వ్ అయింది. గవర్నర్ గారు, ఆనరబుల్ గవర్నర్ గారు దానికి అంటే ఆమోదించారు. అయితే దాని తర్వాత ఇమీడియట్గా లెజిస్లేటివ్ సెక్రటరీ గారు ఇక్కడ వచ్చి నాకు అంటే కమ్యూనికేట్ చేశారు, అఫీషియల్గా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మా బాధ్యత ఇమీడియట్గా డిజల్యూషన్ అయితే కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. కాబట్టి ఇమీడియట్గా అది ఇన్ఫార్మ్ చేశాను. దాంతోపాటు ఈరోజు డిజాల్వ్ అయింది. 6 months లోపల ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్ చేయడానికి మన దగ్గర ఇవి అన్నీ ఉన్నాయి, ఇవి అన్నీ కావాలి. అట్లా ఒక బేసిక్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చాము. ఆ రిపోర్ట్ చూసుకొని మా రిక్వైర్మెంట్స్కి కొంచెం వరకు ఎలక్షన్ కమిషన్ వారు ఆల్రెడీ లైన్అప్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్టరల్ రోల్ ఫైనలైజ్ చేయాలి. సో దానికి ఇప్పుడు ఇంత ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, కానీ నాకు చెప్పారు మీరు ఎలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. ఆ విధంగా ఒక ప్రపోజల్ మనం ఎలక్షన్ కమిషన్కి కన్సిడరేషన్ కోసం ఇవాళ పంపించాము. దాంట్లో అంటే మీ ఓటర్స్ లిస్టు తర్వాత పోలింగ్ స్టేషన్ ఫైనలైజేషన్ చేయడానికి ఒక ప్రపోజల్ పంపించాము. ఆ ప్రపోజల్ అప్రూవ్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాను. Because it is only a proposal right now, it will not be appropriate for me to tell that. Commission may direct me to change, Commission may do in its wisdom, guide me some other way also. Second thing is EVM VVPAT supply. EVM VVPAT supply, mana dagara EVM VVPATs of the contemporary make levu. 2014 లో మాకు ఇచ్చిన machines లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది అయితే ECI దృష్టికి తీసుకెళ్ళాను. మళ్ళీ ఇమీడియట్లీ వాళ్ళు మెషిన్స్ ఇక్కడ BEL నుండి సప్లై చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ మెషిన్స్ ఇమీడియట్గా మన రిక్వైర్మెంట్ ప్రకారం మన దగ్గర 32,574 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్స్ ప్రకారం అది ఒక లెక్క ఉంటుంది. అంటే 30% ఎక్స్ట్రా 60% ఎక్స్ట్రా లెక్క పెడతారు. ఆ లెక్క ప్రకారం మనకు మెషిన్ సప్లైస్ ఎల్లుండి నుండి స్టార్ట్ చేస్తున్నారు. మెషిన్ ఇక్కడ వచ్చిన తర్వాత మన దగ్గర వేర్ హౌస్లో స్టోరేజ్ ఫెసిలిటీ ఉందా లేదా ఇవాళ మార్నింగ్ మన కలెక్టర్ సమావేశంలో డిస్కషన్ జరిగింది. అందరూ అంటున్నారు రెడీగా ఉంది. పాత జిల్లాలో మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఈవీఎంస్ ఉన్నాయి కాబట్టి సైమల్టేనియస్గా అది రిమూవ్ చేయాలి. వస్తుంది వచ్చే ముందు యాక్చువల్గా పాత స్టాక్కి రిమూవ్ చేసి తిరిగి పంపించాలి. ఇది ఒక డిసిషన్ జరిగింది. అదేవిధంగా స్టాఫింగ్ రిక్వైర్మెంట్స్ అంటే నా దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వారికి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు మాకు అడ్వైజ్ చేశారు మీరు స్టేట్ గవర్నమెంట్కి అడిగి ఇంకా ఆఫీసర్స్ తీసుకోండి. సో సర్టెన్ నార్మ్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు కర్ణాటకలో ఎలక్షన్ జరిగింది, ప్రస్తుతం కూడా 4 రాష్ట్రాల్లో అంటే పోల్స్ ఆర్ డ్యూ. వాళ్ళ స్టాఫింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అది చూసుకొని మీరు కూడా మీ స్టేట్ గవర్నమెంట్కి రిక్వెషన్ చేయండి. మనం సిఎస్తో ఈసారి 2-3 days నుండి మేము సిఎస్ గారి దగ్గర వెళ్ళి డిస్కస్ చేస్తున్నాము. ఆఫీసర్స్ వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆఫీసర్స్ వచ్చే ముందు ఒకసారి అంటే ఎలక్షన్ కమిషన్కి స్క్రూటినీ కూడా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే మనం తీసుకుంటాము. బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళు పోస్ట్ చేస్తారు. సో దాట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ మధ్యలో అంటే ఐఎమ్ టెలింగ్ యూ ది బ్రాడ్ వర్టికల్స్ అంటే ఈవీఎంస్ ఎలక్టరల్ రోల్స్ ఇవి అన్నీ. బట్ బేసిక్లీ అంటే దీంట్లో మధ్యలో చాలా డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. లాట్ ఆఫ్ అదర్ డీటెయిల్స్ విల్ ఆల్సో బి దేర్. సో అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎల్సి టెస్టింగ్కి ఎఫ్ఎల్సి సెంటర్స్ పెట్టారా, కలెక్టర్స్ ఇన్స్పెక్ట్ చేశారా, దాంట్ మీద కంప్లైంట్స్ అంటే యాజ్ యూ నో ఎలక్షన్ వర్క్ ఈస్ వెరీ డీటెయిల్డ్. సో ఆల్ దోస్ కంప్లైన్సెస్ ఆర్ ఆల్సో గోయింగ్. And that is why workload has little bit increased. We are keeping our office open tomorrow and on Sunday also. So ఇవి అన్నీ జరుగుతున్నది. మండే నాడు ఇవి అన్నీ చేసి మొత్తం అంటే మన దగ్గర ఉన్న పరిస్థితి మీద నేను ఎలక్షన్ కమిషన్కి సాధ్యమున్న వరకు బ్రీఫ్ చేస్తాను. ఇంకా ఫేస్ టు ఫేస్ డిస్కషన్లో కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి. On 11th the election commission team will come. The election commission team will come. They will interact with political parties to interact చేస్తారు.
మా ప్రిపేర్డ్నెస్ ఎట్లాగా రివ్యూ చేస్తారు, ఎలా ఉంది, కొన్ని సెంటర్స్ విజిట్ చేస్తారు, కొన్ని మా కంప్యూటర్ సెటప్ అవి అన్నీ చూస్తారు, స్టాఫింగ్ ఎట్లా ఉంది అంతా రివ్యూ, మా ఆఫీస్కి రివ్యూ ఉంటుంది. అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో కూడా ఏం జరుగుతున్నది, డిఓస్తో కూడా ఒక మీటింగ్ ఉంటుంది, ఇవి అన్నీ చేస్తారు, 1 or 2 days ఉంటారు. And after they are fully satisfied, they will independently go and submit a report to the Election Commission. దాని మీద ఫ్రెష్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్ని ఎలక్షన్ కమిషన్ సాటిస్ఫై అయిపోతుంది. దెన్ ఓన్లీ ద క్వశ్చన్ ఆఫ్ అనౌన్సింగ్ డేట్స్ విల్ అరైజ్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ టుడే. ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మా రిక్వైర్మెంట్స్ మాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం వీవీప్యాట్స్, కానీ ఈవీఎం వీవీప్యాట్స్ 2 కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ ఒక ఈసీఐఎల్, ఒకటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మన బెంగళూరులో. సో వాళ్ళ సప్లై షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ విల్ డైరెక్ట్ దట్ దిస్ లాట్ దట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ బిట్వీన్ 1st and 15th వాట్ యూ ప్రొడ్యూస్ సో మెనీ మెంబర్స్ విల్ గో టు ఎక్స్ స్టేట్, వై స్టేట్, అట్లా ఒక షెడ్యూలింగ్ ఇస్తారు. దానికి చాలా అంటే పకడ్బందీగా అరేంజ్మెంట్ చేయాలి, సెక్యూరిటీ, అక్కడి నుండి రిలీజ్ నుండి మానిటరింగ్ చేస్తారు. బికాస్ దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్, అంటే రాంగ్ హ్యాండ్స్లో పడితే ఇట్ కెన్ బి మిస్యూజ్డ్ కదా. సో ఎక్స్ట్రీమ్లీ కాషియస్గా మేము మూవ్ చేస్తాము. ఆ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ డైరెక్టివ్ ప్రకారం ఉంటుంది. సో ఇప్పుడు అంటే మనకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి షెడ్యూల్ చేంజ్ చేసి ఆర్డర్ ఇచ్చారు, డైవర్ట్ చేసి వేరే స్టేట్కి అంటే సప్లై చేయకుండా మన దగ్గర ముందు వచ్చినాయి కాబట్టి మనకు ముందు సప్లై చేస్తాం. సో దీస్ డిసిషన్స్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్టరల్ రోల్ రివిజన్, సమ్మరీ రివిజన్ కావచ్చు, ఇంటెన్సివ్ రివిజన్ కావచ్చు, ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ ఫంక్షన్ అండర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. దాని కింద షెడ్యూల్ అప్రూవ్ చేయడానికి పవర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము ప్రపోజల్స్ పంపిస్తాం, వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. సిఈసి గారు చెప్పారు, దాని మీద నేను ఏం కామెంట్ ఇస్తాను అది చెప్పాను. నాకు చెప్పలేదు దీని గురించి, ఏం అవగాహన లేదు. వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ మా రోల్ ఏముంది. సో వీఆర్ ప్రిపేరింగ్, వీఆర్ రిక్వజిషన్ బేసిక్లీ. అంటే మెషిన్స్ కావాలి, రోల్స్ కావాలి, స్టాఫ్ కావాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి అసెస్మెంట్ కావాలి, ట్రైనింగ్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీకు తెలుసా తెలియదా నాకు తెలియదు, బట్ అంటే ఆఫీసర్స్ హూ కండక్ట్ ఎలక్షన్స్ హ్యావ్ టు బి ట్రైన్డ్ and have to pass an exam and get a certificate. So అవి అంతా షెడ్యూలింగ్ చేయాలి. మన దగ్గర ఎలక్షన్ రిలేటెడ్ ఆఫీసర్స్ ఏఆర్ఓస్ కలిపి ఇంచుమించు 650 మంది ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్, ఎక్కడ సెంటర్ పెడతారు, ఏ రోజు పిలుస్తారు, ఒక వారం రోజు ముందు ఎలక్షన్ కమిషన్కి చెప్తే వాళ్ళు ట్రైనర్స్ పెడతారు, టెస్టింగ్ ఫెసిలిటీ, పేపర్స్ తయారు చేస్తారు. సో ఇవి అన్నీ చాలా డీటెయిల్డ్ వర్క్స్ ఉన్నాయి. వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కంప్లీటింగ్ దట్. ఇట్ ఈస్ I cannot say anything about the dates. You should not ask anything about the dates because there is no point in that. It is a dynamic thing. As per our requirements, some things will be made available. So if you asked me 10 days back if I will get the machines and I can conduct, I will say no. Machines will come only for me in the month of November or October. సెప్టెంబర్ ఎండింగ్కి షెడ్యూల్ ఇచ్చారు, కానీ డిలేగా నడుస్తుంది కాబట్టి అక్టోబర్ అండ్ నవంబర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ టుడే ద మెషిన్స్ హ్యావ్ బీన్ సప్లైడ్. డైరెక్టివ్ ఆఫ్ ది ఈసీఐ ఇస్ దేర్ ఫర్ అస్ టు గెట్ అవర్ సప్లై స్టార్టింగ్ ఫ్రమ్ 9th. బహుశా ఒక వారం రోజులు సప్లై కంప్లీట్ అయిపోతుంది. 10 రోజులు మేము ఎఫ్ఎల్సీ అవన్నీ కంప్లీట్ చేసేస్తాం. మెషిన్ ప్రాబ్లమ్ విల్ బి అడ్రెస్డ్ ఇమీడియట్లీ. బేస్డ్ ఆన్ దాట్ అగైన్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. సో ప్లానింగ్ ఇస్ ఎ డైనామిక్ థింగ్. అంటే మాకు మెషిన్ వస్తే మేము ఎఫ్ఎల్సీ కండక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఇంటర్ప్లే. వాళ్ళు షెడ్యూల్ ఇస్తారు, దాని ప్రకారం ఎస్ఎస్ఆర్కి షెడ్యూల్ ఇస్తారు, అప్పుడు నేను అంటే దాని ప్రకారం షెడ్యూల్ ఇక్కడ కంప్లీట్ చేస్తాను. సో ఇట్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. ఎస్, వీ విల్ డూ యాజ్ పర్ ది డైరెక్టివ్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. దెర్ ఇస్ నో అదర్. దట్ ఈస్ వాట్ ది కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్. ఇక్కడ అదే విధంగా జరుగుతున్నది. బట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మీరు చేయగలరా ఇస్ నాట్ ది క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ నేను చేయగలను సాటిస్ఫైడ్ అయిన తర్వాతే డేట్ అనౌన్స్ చేస్తారు. ఇదే మాట మనం మళ్ళీ చెప్తున్నాం. మన అడిషనల్ కమిషనర్ గారు యాక్చువల్గా దానికి అంటే కోఆర్డినేట్ చేశారు. మీరు చెప్తారా?